ఆయన స్తుతించడానికి దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. మరి గడిచిన కొన్ని వారాలుగా మనము బుధవారం ఆరాధనలో హబక్కూకు గ్రంథం గురించి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈరోజు ఆ యొక్క వాక్య భాగంలో చివరి భాగాన్ని మనము ధ్యానము చేయబోతున్నాము. ఈ యొక్క బుక్ ఈ రోజుతో మనం ముగించుకోబోతున్నాం. అయితే ఉపోద్ఘాతము ఎంత ముఖ్యమో క్లోజింగ్ కూడా చాలా ముఖ్యమైనది. ఏ స్పీచ్లో అయినా సరే ఖచ్చితంగా ఇంట్రడక్షన్ అనేది చాలా ముఖ్యమైనది. ఇక్కడ ఈ హబక్కూకు గ్రంథంలో ప్రారంభంలో ప్రవక్త అయిన హబక్కూకు చాలా హై టోన్లో దేవుడిని ప్రశ్నించడం ప్రారంభించాడు. చాలా హై టోన్లో అన్నమాట. ఎందుకు ఇలా జరుగుతున్నది, ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి అనేకమైన ప్రశ్నలతో దేవుని దగ్గర అడిగిన సందర్భాన్ని మనం చూసినాం. ఆ తదుపరి 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడు ఆయన ప్రశ్నకు జవాబు ఇచ్చాడు. గాడ్ ఆన్సర్స్ ఆల్ ఆర్ డిఫికల్ట్ క్వశ్చన్స్. దేవుడు మన కష్టమైన ప్రతి ప్రశ్నకు జవాబిచ్చే గొప్ప దేవుడు. మన ప్రతి కష్టమైన సమస్యకు పరిష్కారం ఇచ్చేవాడు గొప్ప దేవుడు. నీతిమంతులు విశ్వాసం మూలముగా బ్రతుకును అని చెప్పి ఒక అద్భుతమైన ఆ యొక్క సమాధానాన్ని దేవుడు అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, ఆ శత్రువులైన వారి కొరకు వారు చేస్తున్న ఆ యొక్క అణిచివేతను బట్టి వారు కూడా శ్రమ ఖచ్చితంగా అప్పగించబడతారని చెప్పి దేవుడు స్పష్టంగా సెలవిచ్చాడు. ఎందుకంటే గాడ్ ఈజ్ జస్ట్, అంటే ఆయన న్యాయవంతుడు. దేవుడు న్యాయవంతుడు, ఆయన న్యాయము తీర్చే గొప్ప దేవుడు. అయితే యూదా ప్రజల యొక్క అట్టి పరిస్థితికి వెళ్ళడానికి కారణం ఏంటంటే యూదా ప్రజల యొక్క అవిధేయత. చాలా సందర్భాల్లో మనము మన జీవితంలో వచ్చిన ఒక సమస్యను బట్టి వీ క్వశ్చన్ గాడ్, దేవుని ప్రశ్నిస్తుంటాం. నాకు ఎందుకు ఈ సమస్య వచ్చింది, నాకెందుకు ఇబ్బంది వచ్చిందని చెప్పి. అయితే దేవుడు ఆ సమస్యను అనుమతించకపోయినట్లయితే, ఒకవేళ దేవుడు ఒక పరీక్షను అనుమతించకపోయినట్లయితే మన విశ్వాసం ఏ విధంగా బలపడతాం, మన విశ్వాసం ఏ విధంగా పరీక్షింపబడుతుంది ఒకసారి ఆలోచించండి. అమూల్యమైన మన విశ్వాసము ఆ అగ్ని వంటి శ్రమల చేత మనల్ని పరీక్షించినప్పుడు ఆ మేలిమి బంగారం ఏ విధంగా అయితే బయటికి వస్తుందో అమూల్యమైన మన విశ్వాసం కూడా పరీక్షింపబడుతుందనే విషయాన్ని మనం గమనించాలి. అయితే ఈ దినాన్ని మనం చివరి భాగంలో మనం చూడబోతున్నాము. దేవుడు 2వ అధ్యాయంలో ఆ యొక్క ప్రశ్నకు జవాబిస్తూ ఉన్నప్పుడు 3వ అధ్యాయానికి వచ్చేసరికి భక్తుడైన హబక్కూకు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆ ప్రార్థనలో చాలా పాజిటివిటీ కనబడుతుందన్నమాట. అంటే ఆ ప్రార్థనలో దేవుణ్ణి కీర్తించుట, లేకపోతే దేవుణ్ణి ఘనపరచుట స్పష్టంగా మనకు కనబడుతుంది. గడిచిన వారు మనం చూసాము, దేవుని యొక్క అపరిమితమైన శక్తిని కీర్తించినట్టుగా మనం చూస్తున్నాం కదా. అంటే సృష్టిలో ఆయన సర్వ సృష్టికర్త అయిన ఆ దేవుడి అపరిమితమైన శక్తి ఏ విధంగా ఉంటుందో ఆ సముద్రముల మీద, ఆ పర్వతముల మీద ఆయన యొక్క శక్తి ప్రభావం ఏ విధంగా చూపిస్తున్నాడు, ఆ యొక్క సృష్టి మీద ఆయన యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో అని చెప్పి ద థియోఫిన్ ఆఫ్ గాడ్, అంటే దేవుని ప్రత్యక్షత ఏ విధంగా ఉంటుందో గడిచిన వారంలో మనము చూసినాము. టుడే వీఆర్ గోయింగ్ టు ఎండ్ దిస్ బుక్. ఈ బుక్ని మనం ముగించుకోబోతున్నాము. అయితే భక్తుడైన హబక్కూకు ఆ చివరి ముగింపులో ఒక చక్కని ముగింపిస్తున్నాడు. అదేంటంటే శ్రమలలో దేవునిలో ఆనందించుట. జాయ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ స్ట్రగుల్స్. పాస్టర్ గారు, శ్రమలలో ఆనందించడం అంటే ఈజ్ ఇట్ పాసిబుల్? ఈ ప్రశ్న మనందరం వేసుకోవచ్చు. ఇక్కడున్న మనందరం కూడా ఈజ్ ఇట్ పాసిబుల్ టు హ్యావ్ ఎ జాయ్ ఇన్ స్ట్రగుల్స్? అంటే శ్రమలలో ఆనందించడం సాధ్యమవుతుందంటే వాస్తవానికి ప్రాక్టికల్గా సాధ్యం కాదు. లోకంలో చూస్తున్న వారందరూ కూడా అటు రీతిగా ఆలోచిస్తుంటారు. ఎందుకంటే శ్రమలు వచ్చినప్పుడు దుఃఖపడడం,
సంతోషం వచ్చినప్పుడు ఆనందించడం, మంచి జరుగుతున్నప్పుడు ఆనందించడం అనేది క్వైట్ న్యాచురల్. ఇది ఎందుకు ఈ మాట మనం చూసినప్పుడు శ్రమలలో దేవునిలో ఆనందించటం అంటే ఇది ఒక హోప్ తోటి, ఒక నిరీక్షణతో, ఇదొక నిరీక్షణతో. మరి పేతురు భక్తుడు కూడా ఒక చక్కని మాట శ్రమల గురించి మాట్లాడుతూ, పేతురు పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో యొక్క వింత సంభవించినట్లు ఆశ్చర్యపడు. చూసారా, పేతురు భక్తుడు, ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి, అంటే శ్రమను ఒక అగ్నితో పోల్చాడు. ఇక్కడ శ్రమను ఒక అగ్నితో పోల్చాడు. అంటే అగ్ని వంటి శ్రమలు, మండిపోతున్న వంటి శ్రమలు. మన జీవితంలో కొన్ని శ్రమలు అగ్ని వంటి శ్రమలు అన్నమాట. అంటే అంత తీవ్రత అన్నమాట. దాని అర్థం ఏంటంటే శ్రమల యొక్క తీవ్రత గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో యొక్క వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. అంటే వెన్ యూ ఫేస్ ఒక భయంకరమైన శ్రమ నీ జీవితానికి వచ్చినప్పుడు నువ్వు సర్ప్రైజ్ అవుతావు కదా. అవుతావా? అవనోళ్ళు ఎవరున్నారండి? ఒక సమస్య మనకు వచ్చినప్పుడు, ఒక ఊహించని పరిణామం మన జీవితంలో వచ్చినప్పుడు, ఒక ఊహించని అనారోగ్యం మనకు వచ్చింది అనుకోండి, మనం ఆశ్చర్యపడమా? సడన్గా మనకు 40-50 సంవత్సరాల వయసులో అయితే ఒక క్యాన్సర్ వ్యాధి వచ్చిందంటే ఆశ్చర్యపడం మనం? ఒక భయంకరమైన ఇబ్బంది మన జీవితంలో వచ్చినప్పుడు, ఒక భయంకరమైన ఒక సమస్య మన కుటుంబానికి వచ్చినప్పుడు మనం ఆశ్చర్యపడం? మనం ఆశ్చర్యపడతాం ఖచ్చితంగా. ఈ వాక్య సందర్భంలో కూడా చూసినట్లయితే, ఈ పేతురు భక్తుడు రాస్తున్న సందర్భంలో కూడా నీరో చక్రవర్తి పరిపాలన చేస్తున్నాడంట. ఆ సందర్భంలో ఈ మాటలు రాశాడు. నీరో చక్రవర్తి పరిపాలన చేస్తున్నప్పుడు క్రైస్తవులను భయంకరంగా హింసిస్తున్నారంట. ఎటువంటి హింస తెలుసా? క్రైస్తవుల్ని, విశ్వాసులైన వారిని ఆ స్తంభానికి కట్టివేసి చర్మపు చొక్కాలు కుట్టేవారంట. ఆ యొక్క వ్యక్తికి కుట్టి సింహాలను విడిచిపెట్టేవారంట. ఒకసారి ఆలోచించండి, సింహాలను విడిచిపెడితే ఎలా ఉంటుందంటే ఒకసారి చీల్చి చెండాడేస్తామట. అంటే క్రైస్తవులు అన్నవాడిని అంతగా హింసించారంట. అక్కడ క్రైస్తవులు అన్నవాడిని అంతగా హింసించారంట. అటువంటి పరిస్థితుల్లో ఈ మాటలు రాశాడు ఎవరు? పేతురు భక్తుడు. పేతురు భక్తుడు క్రీస్తుతో ఉన్నంతసేపు కూడా చాలా జాలీగా పరిచర్య జరిగింది, చాలా సంతోషంగా పరిచర్య చేస్తున్నాడు 3.5 సంవత్సరాలు. అయితే ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్, ఆఫ్టర్ రిజరెక్షన్, దెర్ వాజ్ ఎ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ హిజ్ లైఫ్. తన జీవితంలో ఒక పెను మార్పు చూస్తున్నాం. ఎందుకంటే క్రీస్తు కొరకు ప్రాణం అర్పించడానికి తెగించేశాడు. క్రీస్తు కొరకు ప్రాణం అర్పించడానికి తెగించాడు. తెగించినప్పుడు ఏ శ్రమలైనా కూడా ఇంకా వాళ్ళు లెక్క చేయరు. ఇంకా ఏ శ్రమలైనా కూడా ఇంకా లెక్క చేయరు. అంటే విశ్వాస జీవితంలో అంత బలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు ఎటువంటి శ్రమలైనా కూడా అంగీకరించడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటున్నారు. ఇప్పుడు హబక్కూకు ఈ మాటలన్నిట్లో కూడా ఈ చివరికి వచ్చేసరికి ఆ మాటలే కనబడుతున్నాయి. ఇక్కడ ఆ మాటలే కనబడుతున్నాయి. ఆ మాటలు చూసినప్పుడు మొదటిది మనం చూస్తున్నాడు, పరిస్థితులు క్లిష్టమైనను. ఫస్ట్ పాయింట్, పరిస్థితులు క్లిష్టమైనను నిరీక్షను కోల్పోవద్దు. మొదటి మాట చూడండి, హబక్కూకు గ్రంథము, పరిస్థితులు క్లిష్టమైనను నిరీక్షణ కోల్పోదు. చాలా సందర్భాల్లో వీ లూజ్ హోప్. మనం నిరీక్షణ కోల్పోతుంటాం. మనం అంటే నిరీక్షణ అంటే ఆశ, నిరీక్షణ అంటే ఆశ. సంథింగ్ విత్ బెటర్ విల్ కమ్ టు యూ. అంటే ఒక మంచి రాబోతుంది నా జీవితంలో, ఒక మంచి కార్యం నా జీవితంలో జరగబోతుంది. ఒక జాబ్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నాడు, త్వరలోనే జాబ్ నాకు రాబోతుంది. లేకపోతే ఆర్థికమైన ఇబ్బందులు కలుగుతున్న వారు ఆర్థికమైన పరిస్థితులన్నీ కూడా మారబోతున్నాయి. అనారోగ్యంగా ఉంటున్న వారు త్వరలోనే నీ అనారోగ్యం అంతా కూడా పూర్తి స్వస్థతని కలుగులాగన. నీ ఇంట్లో దుఃఖమైన పరిస్థితులు ఉన్నప్పుడు సంతోషమైన పరిస్థితి నీ కుటుంబంలో రావడానికి, అనేకమైన లేమి పరిస్థితులు నీ జీవితంలో ఉన్నప్పుడు, కొరతలు ఉన్న సమయంలో కూడా నీకు దేవుడు సమృద్ధితో నిన్ను ఆశీర్వదించే పరిస్థితులు, ఇవన్నీ చూసినప్పుడు హ్యావ్ యూ ఎవర్ థింకింగ్ అబౌట్ ద బెటర్ విల్ కమ్ టు యూ? మంచి వస్తుందని ఎప్పుడైనా నువ్వు ఆశిస్తున్నావంటే, నువ్వు ఆశించట్లేదంటే యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ అపాన్ గాడ్. నువ్వు దేవుని మీద నిరీక్షణ నీకు లేదు.
దేవుని మీద నీకు నిరీక్షణ లేదు. దేవుని మీద నిరీక్షణ ఉన్నప్పుడు పరిస్థితులు క్లిష్టమైన కూడా నిరీక్షణ ఇప్పుడు కూడా నువ్వు కోల్పోవు. నిరీక్షణ ఇప్పుడు కూడా నువ్వు కోల్పోవు. ఈ వాక్య భాగాన్ని మనం చూస్తున్నప్పుడు హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం చూసినప్పుడు 16 కూడా చూద్దరు. నేను వినగా జనుల మీదకు వచ్చేవారు సమీపించే వరకు నేను ఓరుకొని శ్రమ దినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగము కలవరపడుచున్నది, ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి, నా ఎముకలు కుళ్ళిపోవచ్చున్నవి, నా కాళ్ళు వణుకుచున్నాయి. అంటే పరిస్థితి ఎలా ఉందో చూడండి. అంటే అక్కడ వర్ణన, అక్కడ ఏ విధంగా వర్ణన చేస్తున్నాడంటే పరిస్థితులు అంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయినా. నా ఎముకలు కుళ్ళిపోయినవి, నా కాళ్ళు వణుకుచున్నవి. అంటే సమస్యలు అంత క్లిష్టమైన పరిస్థితికి వెళ్ళిపోయినాను. ఆ తర్వాత వచ్చిన కూడా చదవండి. అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, ఒలీవ చెట్టు కాపు లేకయుండినను, చేనులోని పైరు పంట రాకపోయినను, గొర్రెల దొడ్డులో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను. ఏంటి ఈ మాట? ఈ మాటకు అర్థం ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు ద ఫ్యామైన్ హిట్స్ దేర్ లైఫ్. అంటే కరువు వారి జీవితాన్ని హిట్ చేసింది. ఎవరిని? యోధా ప్రజల యొక్క జీవితాన్ని హిట్ చేయబోతుంది. ఏంటి పరిస్థితులను చూసినప్పుడు? యుద్ధం రాబోతుంది. యుద్ధము రాబోతుంది. యుద్ధం వచ్చినప్పుడు పరిస్థితులను తారుమారైపోతాయి. కరోనా వచ్చిన పరిస్థితులు తారుమారు అవ్వలేదా? కరోనా వచ్చిన పరిస్థితులు తారుమారు. ఇప్పుడు ఊహించాం మన జీవితంలో అటువంటి పరిస్థితులు వస్తాయని. మనుషులు మాట్లాడకుండా ఉండాలని పరిస్థితులు ఎప్పుడైనా ఊహించామా? ఆహార పదార్థాలు క్రమంగా దొరుకుతాయని ఎప్పుడైనా ఊహించామా మనం? దొరకని పరిస్థితులు, అనేకమైన పరిస్థితులు రావచ్చు. ఇక్కడ ఎప్పుడైతే వారి జీవితంలో రాబోతుందో పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. పరిస్థితులన్నీ కూడా రోజువారీ పనులు లేవు. అక్కడ రోజువారీ పనులు చేసుకునే పరిస్థితి ఉండదు. అక్కడ వారు రోజువారీ జీవితాన్ని లీడ్ చేసుకుంటూ వారు బ్రతికే అవకాశం లేదు. కరోనా హిట్ అయినప్పుడు ఏమైంది మన పరిస్థితి? ఉద్యోగాలు ఉన్నాయేమో చాలామందికి. 50% పీపుల్కి ఉద్యోగాలు లేవు. 50% పీపుల్కి ఉద్యోగాలు లేవు. వాళ్ళు అన్నారు మీకు ఉద్యోగాలు లేవు, 15 రోజులు మీకు జాబ్ అని చెప్పారు. నెల రోజులు జాబ్ చేసే వాళ్ళకి 15 రోజులే జాబ్ అంటే దాని ఉద్దేశం ఏంటి? 15 రోజులు మీకు శాలరీ ఇస్తామని చెప్పి. కొంతమందికి జాబే లేకుండా పోయింది. వాళ్ళు ఎలా రెంట్లు కట్టుకున్నారు, ఎలా తిన్నారు, ఎలా బ్రతికారు, ఎలా వాళ్ళ పిల్లలను పోషించుకున్నారు? ఖచ్చితంగా పరిస్థితులు ఎలా వస్తాయో మన జీవితంలో తెలియదు. ప్రతికూల పరిస్థితులు. ఇక్కడ యోధా ప్రజల యొక్క పరిస్థితి కూడా అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు రాబోతున్నారు. తీర్పు వారి మీదకి రాబోతుంది. ముందుగానే తన యొక్క భక్తుల ద్వారా దేవుడు తన ప్రజలైన వారికి తెలియజేశాడు. ఆ తెలియజేసిన పరిస్థితులని ఈ ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ ప్రశ్నలకు దేవుడు జవాబిస్తున్న ఆ సమయంలో ఈ చివరికి వచ్చేసరికి ఇక్కడ హబక్కూకు ఒక పాజిటివ్ నోట్కి వచ్చేసాడు. పాజిటివ్ నోట్కి. ఎందుకంటే పరిస్థితులు ఎలాగున్నా సరే నేను నిరీక్షణ కోల్పోను అంటున్నాడు. పరిస్థితులు, క్లిష్టమైన పరిస్థితులు ఎలాగున్నా సరే నిరీక్షణను కోల్పోవద్దు అనే మాట ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. అంటే డెఫినెట్లీ జడ్జ్మెంట్ విల్ కమ్. నష్టం నీకు వస్తుంది ఖచ్చితంగా. దానికి తథ్యం. నష్టం అనేది నీకు ఖచ్చితంగా వస్తుంది. క్లిష్టమైన పరిస్థితి నీకు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఆ నష్టము, ఆ పరిస్థితి నీకు రాకపోతే దేవుని యొక్క కనికరం నీకు తెలియదు. దేవుని యొక్క కనికరం నీకు తెలియదు. యూ హ్యావ్ టు ఫేస్, యూ హ్యావ్ టు గో త్రూ ది స్ట్రగుల్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఈ పరిస్థితులు కూడా నువ్వు ప్రయాణం చేయాలి. బట్ స్టిల్ డోంట్ లూజ్ హోప్. ఇంకా నువ్వు నిరీక్షణ నువ్వు కోల్పోదు. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సరే, పరిస్థితులు అక్కడే కదా నీ యొక్క విశ్వాసం పరీక్షింపబడుతుంది. అక్కడే కదా. కష్టాలు ఎవరికి వద్దు కదా. కష్టాలు ఎవరికి కూడా వద్దు. ఇంజక్షన్ పడవకూడదు, కానీ నయమైపోవాలి. అంతే కదా. మనం ఇంజక్షన్ అనేసరికి చాలామందికి భయం. ఇంజక్షన్ చేయించుకోండి ఎవరు చాలా చేయించుకోవడానికి ఇష్టపడరు. కొన్ని సందర్భాల్లో ఇంజక్షన్ కదా, ఆపరేషనే చేయని పరిస్థితికి వెళ్ళొస్తుంది. ఆపరేషనే చేయవలసిన పరిస్థితి. ఇంజక్షన్ అంటేనే భయపడిపోయారు, ఆపరేషన్కి కూడా వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. స్టిల్ డోంట్ లూజ్ హోప్. నిరీక్షణ నువ్వు కోల్పోదు. పరిస్థితులు వస్తుంటాయి, కానీ దేవుని కృప మనకు ఖచ్చితంగా మనకు తోడుగా ఉంటుంది. ఇర్మియా గ్రంథము
ఇర్మియా గ్రంథం కూడా అదే ఒక సందర్భాన్ని మనకి రిమైండ్ చేస్తూ ఉంటుంది. ఇర్మియా గ్రంథం కూడా ఈ యొక్క కాంటెక్స్ట్నే, ఈ సందర్భాన్నే రిలేట్ చేస్తున్నాడు ఈ ప్రవక్త అయిన ఇర్మియా కూడా. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 17-18 కూడా చూసినట్లయితే, నీకు ఆశ్రయముగానున్న ప్రాకారము గల పట్టణములను వారు కత్తి చేత పాడు చేయుదురు. ఆయనను ఆ దినములలో నేను మిమ్మును శేషము లేకుండా చూసారా, మిమ్మల్ని నశింపజేయనని చెప్తున్నాడు. ద హోప్ ఈజ్ దేర్. నీ పంట నువ్వు ఆహారం నాశనం చేదురు. నీ పంటను నాశనం చేస్తారంట వాళ్ళు. నీ పంటను నాశనము చేస్తారంట. నీ కుమారులు కుమార్తెలు నాశనము చేదురు. నీ గొర్రెలు నీ పశువులు నాశనము చేదురు. నీ ద్రాక్ష చెట్ల ఫలములు నీ అంజూరపు చెట్ల ఫలములు నాశనము చేదురు. నీకు ఆశ్రయంగా ఉన్న ప్రాకారం గల పట్టణంలో వారు కత్తి చేత పాడు చేదురు. అయినను ఆ దినములలో నేను మిమ్మల్ని శేషము లేకుండా నశింప చేను. ఇది యెహోవా వాక్కు. కాబట్టి ఈరోజు ఒక్కసారి ఆలోచించండి. ద సిచ్యువేషన్స్ ఆర్ ఎగ్నెస్ట్ టు యూ. పరిస్థితులన్నీ కూడా నీకు ఎగ్నెస్ట్గానే ఉన్నాయి. ఏది కూడా నీకు పాజిటివ్గా లేదు. అన్ని దారులు మూసిపోయిన అంటాం కదా మనం రోజువారీ మాటల్లో. అన్ని దారులు కూడా నీకు, బట్ స్టిల్ ద హోప్ ఈజ్ దేర్. ఇంకా మనకి ఆ నిరీక్షణ ఉన్నది. మన దేవుడు మనల్ని మర్చిపోడు. మన దేవుడు మనల్ని మర్చిపోడు. ఒక సహోదరి మన సంఘస్థురాలే, నేను వచ్చిన కొత్తలో ఆమె ఇక్కడ ఉన్నది. తర్వాత కొన్ని దినాల తర్వాత వెళ్ళిపోయింది. ఆమె బుధైలో నుండిది. ఆమె పేరు నాకు గుర్తుకు రావట్లేదు. ఒకరోజు ఆమె రోజువారీ పనుల్లో భాగంగానే తన పనులన్నీ చేసుకున్న తర్వాత బాత్రూంలోకి వెళ్ళిందంట. ఆమె బాత్రూంలోకి వెళ్ళి రావట్లేదండి ఎంతసేపు అయినా సరే. అయితే బాత్రూంలోనే ఆమెకు అన్కాన్షియస్ వెళ్ళిపడిపోయిందంట. ఆ పరిస్థితులు ఒకవేళ ఆమెను ఎవ్వరు పట్టించుకోలేకపోతే ఆమె పరిస్థితి ఏమో అని ఒకసారి ఆలోచించండి. ఆ పరిస్థితిలో అన్కాన్షియస్ అయి పడిపోయిన పరిస్థితిలో ఆమెను ఎవ్వరు పట్టించుకోకపోతే ఆమె పరిస్థితి ఏమోను? వీ డో నాట్ నో వాట్ విల్ హ్యాపెన్. అయితే ఆ సమయంలో వారి యొక్క యజమానురాలు ఎందుకు ఆమెకు తలంపు వచ్చిందంట. ఈమె బాత్రూమ్ ఈమె రావట్లేదని చెప్పి ఆమె వెళ్ళి ఆ బాత్రూమ్ తలుపులు తీసి ఆమెను బయటకు తీసుకొచ్చిందంట. ఆమె ఇక్కడ సాక్ష్యాన్ని కూడా పంచుకుంది. చూడండి, కొన్ని పరిస్థితుల్లో దేవుని కృప మనకి జ్ఞాపకం చేసుకుంటుంది. మనం దీన స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం, అంటే మనుషులు కాదండి, అక్కడ మనుషులు కాదు, దేవుడే ఆ కార్యాన్ని మన పక్షాన జరిపించాడు. కాబట్టి కొన్ని సందర్భాల్లో డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి, బట్ స్టిల్ గాడ్ కెన్ డూ మిరకుల్ ఇన్ అవర్ లైఫ్. దేవుడు అద్భుతాన్ని ఆయన చేసే గొప్ప దేవుడు. ఇక్కడ చెప్పినట్టుగా ఆయనను వారు నేను నశింపచేయనని చెప్పి దేవుడు సెలవు. అదేవిధంగా ఇర్మియా గ్రంథం 14:2-9 కూడా చూసినట్లయితే, ఇర్మియా గ్రంథం 14:2 యోధ దుఃఖించుచున్నది, దాని గుమ్మములు అంగలార్చుచున్నవి, జనులు విచారగ్రస్తులే నేలకు వంగుదురు, యెరూషలేము చేయి అంగరపు పైకెక్కుచున్నది, వారిలో ప్రధానులు బీదవారిని నీళ్లకు పంపుచున్నారు, వారు చెరువుల యొద్దకు రాగా నీళ్లు దొరకట్లేదు, ఒట్టి కుండలు తీసుకుని వారు మరలా వచ్చుచున్నారు, సిగ్గును అవమానం నొందిన వారై తమ తలలు కప్పుకొనుచున్నారు, దేశంలో వర్షము కురవకపోయినందున నేల చీలి ఉన్నది కనుక సేద్యము చేయవారు సిగ్గుపడి తలలు కప్పుకొనుచున్నారు, లేళ్ళు పొలంలో ఈని గడ్డి లేనందున పిల్లలను విడిచిపెట్టుచున్నవి, అడవి గాడిదలను చెట్లు లేని మెట్టల మీద నిలవబడి నక్కల వలె గాలు పీల్చుచున్నవి, మేత ఏమీ లేనందున వాటి కన్నులు క్షీణించుచున్నవి, యెహోవా మా తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధముగా మేము పాపము చేసితిమి,
మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి. నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము. ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశములో నీవేళ పరదేశి వలె ఉన్నావు. చూసారు ఇక్కడ, అంటే పరిస్థితులు ఎంత క్లిష్టమైన పరిస్థితికి వెళ్ళిపోయినాయి. నువ్వు మమ్మల్ని మా దోషములు మా మీద దోషాలేపణ చేయుచున్నవి. నీ నామమును బట్టి నీవి కార్యములు జరిగించుము. ఇశ్రాయేలుకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా అనే మాట మనం చూస్తున్నాము. కాబట్టి ఈ పరిస్థితులన్నీ కూడా మనకు క్లిష్టమైన పరిస్థితులు కూడా డోంట్ లూజ్ హోప్ అనే మాట మనకి స్పష్టంగా మనం గమనించాలి. అదేవిధంగా రోమాపత్రిక 8వ అధ్యాయము 36-37 వచనం కూడా చూసినట్లయితే, రోమాపత్రిక 8వ అధ్యాయము 36-37 వచనాలు. ఇందుని గురించి రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వదకు సిద్ధమైన గొర్రెలమని ఎంచబడించు. నిన్ను బట్టి దినమెలా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము ప్రేమించిన వాని ద్వారా అత్యధికమైన విజయమును, అంటే మనం ప్రేమించిన మన దేవుని ద్వారా మనకు దేవుడు వీటన్నిటి నుంచి విజయాన్ని ఇస్తున్నాడు. వీటన్నిటి నుంచి మనకు విజయాన్ని ఇస్తున్నాడు. డోంట్ లూజ్ హోప్. నిరీక్షణ కోల్పోవద్దు, నిరీక్షణ కోల్పోవద్దు. పరిస్థితులు అంతగా బాధిస్తున్నాయి. ఇక్కడ ఆ మాటలు చూస్తున్నప్పుడు వదకు సిద్ధమైన గొర్రెలాగా, ఆ గొర్రె ఇంకా ఆ స్లాటర్ ఇంక దగ్గరగా ఉన్న గొర్రె ఏమైనా బయటకు రాగలదా? పరిస్థితి స్లాటర్కి సిద్ధమైన గొర్రె బయటకు రాగలదా? అంటే కొన్ని సందర్భాల్లో మన పరిస్థితులు అలాగ ఉంటాయన్నమాట. గొర్రె వలె, వదకు సిద్ధమైన గొర్రె వలె మనం ఉన్న పరిస్థితులు మన జీవితంలో ఉండవచ్చు. అయితే అయినను, ఇక్కడ ఏం చెప్తున్నాడు? అయినను మనల్ని ప్రేమించి వాని ద్వారా వీటన్నిటిలో అత్యధికమైన విజయము మనము పొందుచున్నాము. దేవుని స్తోత్రం. కాబట్టి డోంట్ లూజ్ హోప్. దేవుని మీద నిరీక్షణ ఇప్పుడు కూడా కోల్పోవద్దు. దేవుడు నీ పరిస్థితిని ఎలాగైనా మార్చగలడు. నీ పరిస్థితిని ఎలాగైనా దేవుడు మార్చగలడు. ఉండొచ్చు పరిస్థితులు చుట్టూ నీకు అగమ్య గోచరమైన పరిస్థితి. నీ జీవితంలో ఎటువంటి సమస్య అయినా సరే, నీ జీవితంలో అది ఎటువంటి సమస్య అయినా సరే, నీకు అసలు మార్గమే కనబడదు. నీకు ఆలోచించడానికే నీ జ్ఞానం లేకపోవచ్చు. బట్ స్టిల్ డోంట్ లూజ్ హోప్. నిరీక్షణ నువ్వు కోల్పోవద్దని దేవుని వాక్యం మనం స్పష్టంగా సెలవిస్తుంది. ప్రార్థన చేస్తూ ఉండాలి. కీర్తన 126:5 చక్కని మాట. కీర్తన 126:5 చూసినట్లయితే చక్కని మాట మనకి, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట. ఎస్, అంటే ఎప్పుడు కూడా ప్రే వితౌట్ సీజింగ్. ప్రే వితౌట్ సీజింగ్ అంటే విడువక ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థన ఆపకుండా. ప్రే వితౌట్ సీజింగ్ అంటే విడువక మనం ప్రార్థన చేయాలి. అటు రీతిగా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ కన్నీటిని సంతోషంగా దేవుడు మారుస్తాడు. ఇక్కడ చూసినప్పుడు చక్కని మాట, ఆ మాటలో ఉన్న అర్థాన్ని మీరు గ్రహించినట్లయితే, కన్నీళ్లు విడుచుచు విత్తువారు అంటే నీ యొక్క టీయర్స్ని నువ్వు ఇన్వెస్ట్ చేయాలి, విత్తాలి. నువ్వు నీ కన్నీళ్ళని విత్తాలి. నువ్వు ఎక్కడ? దేవుని సన్నిధిలో. నీ కన్నీటిని దేవుని సన్నిధిలో విత్తాలి. విత్తినప్పుడు సంతోషమనే పంటకు వస్తానంట. అంటే నీ ప్రార్థనా జీవితం చాలా ముఖ్యమైనది. ఇక్కడ గమనించాలి, నీ ప్రార్థనా జీవితం ఇక్కడ చాలా ముఖ్యమైనది. నువ్వు కన్నీటితో చేసే ప్రార్థన ఫలితాన్ని నువ్వు పొందుకుంటావు. నువ్వు కన్నీటితో చేసిన ప్రార్థన ఫలితాన్ని పొందుకుంటావు. చాలామంది ప్రార్థన చేయకుండా ఫలితాన్ని పొందాలని చూస్తారు. అది సాధ్యం కాదు. ఇక్కడ అందరం కూడా ఆలోచించేయండి. ఏ విధంగా నీ పరిస్థితుల్లో నువ్వు సంతోషం పొందగలవు, ఏ విధంగా నీ పరిస్థితుల్లో విజయాన్ని పొందగలవంటే కన్నీటి ప్రార్థన ముఖ్యం నీ జీవితంలో. ఒకసారి ఇక్కడ ఉన్న వారికి ఎంతమందికి అనుభవం ఉందో ఒకసారి ఆలోచించండి. కన్నీటి ప్రార్థన అవసరమైంది.
నా జీవితంలో నేను అటువంటి అనుభవాన్ని నేను పొందాను. ఏ సమస్య వచ్చినా సరే నేను కన్నీటి ప్రార్థన చేస్తాను. ఇప్పుడు కూడా స్టిల్ నేను దేవుని తట్టు తిరుగుతాను. ఎందుకంటే మనుషులు ఏమి చేయలేరు, మనుషులేమి కూడా చేయలేరు. కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు ఫలితాన్ని ఇస్తాడు. డోంట్ లూజ్ హోప్. నీ యొక్క నిరీక్షణ కోల్పోవద్దు. రెండవది చూసినప్పుడు దేవునిలో ఆనందించే విశ్వాసం. దేవునిలో ఆనందించే విశ్వాసం. ఇందా మనం అనుకున్నాం కదా, కష్టాల్లో ఆనందించడం అంటే సాధ్యమా అంటే ఆనందించాలి. ఎలా ఆనందించాలి? దేవుని బిడ్డలైన వారు ఆనందిస్తారు అంతే. దేవుని బిడ్డలైన వారు, బిడ్డలు కాని వారు ఆనందించడం. ఇది గమనించాలి. దేవుని బిడ్డలైన వారు ఆనందిస్తారు. ఎప్పుడు? కష్టాల్లో ఆనందిస్తారు. అంటే వారి విశ్వాసం అంత బలమైన విశ్వాసం అన్నమాట. దానికి చక్కని ఉదాహరణ పౌలు శీలలు. చక్కని ఉదాహరణ పౌలు శీలలు. ఏం చేస్తున్నారు అక్కడ? కీర్తిస్తున్నారు. ఎక్కడున్నారు వాళ్ళు? జైల్లో ఉన్నారు, చెరసాలలో ఉన్నారు. చెరసాల అనేవి మంచి హ్యాపీ ప్లేసా? ఏసీ రూము, కంఫర్టబుల్ బిర్యానీ అన్నీ ఉన్నాయి వాళ్ళకి. జైల్లో ఉన్నారు వాళ్ళు. ఆ చెరసాలలో ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తూ వారు సంతోషంగా ఉన్నారు. అదే మాట చూడండి అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 26, 27 వచనాలు. అప్పుడు అకస్మాత్తుగా 25 నుంచి చూడండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండరి ఖైదీలు వినుచుండు. చూసారా? కొన్ని సందర్భాల్లో మన యొక్క విశ్వాస జీవితం ఇతరులను బలపరుస్తుందనడానికి ఇది ఒక చక్కని ఉదాహరణ. మన విశ్వాస జీవితం ఇతరులకు ఒక మాదిరికరంగా ఉందంటే ఇది చాలా చక్కని ఉదాహరణ. అంటే మనల్ని చూసి ఇతరులు విశ్వాస జీవితంలో బలపడాలి. ఇక్కడ జైల్లో ఉన్న వీరిని బట్టి వాళ్ళు విన్నారంట. వీళ్ళ కీర్తన పాడుతుంటే, ప్రార్థిస్తుంటే వాళ్ళు విన్నారంట. ఎవరు? జైల్లో ఉన్న ఆ ఖైదీలంట. నువ్వు ఎక్కడున్నా సరే నీ సాక్ష్యం ఆ విధంగా ఉండాలి. నువ్వు ఎక్కడున్నా కూడా అటువంటి సాక్ష్యం నువ్వు కలిగి ఉండాలి. నీ విశ్వాస జీవితం ఆ విధంగా ఉండాలి. వీరి విశ్వాసం ఇప్పుడు పాడుచున్నారు. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగను, చెరసాల పునాదులు అదే నేను వెంటనే తలుపులను తెరుచుకును, అందరి బంధకములు ఊడేను. చూసారు ఎంత అద్భుతం జరుగుతుంది. ఎప్పుడంటే మన విశ్వాస జీవితంలో సంతోషంగా ఉన్నప్పుడు. అంటే దేవునిలో ఆనందిస్తూ మన విశ్వాసంలో మనం స్థిరులుగా ఉన్నప్పుడు. వాళ్ళు చాలా స్టేబుల్గా ఉన్నారు అక్కడ. వారి విశ్వాస జీవితంలో చాలా స్టేబుల్గా ఉన్నారు కాబట్టి ఆ విధంగా ఉన్నారు. అంటే విశ్వాస జీవితం స్థిరులుగా ఉన్నప్పుడే ఈ విధంగా ఉండగలరండి. అది మీరు ముఖ్యమైన విషయం గమనించాలి. విశ్వాస జీవితంలో స్థిరులుగా ఉన్నవాళ్ళే ఆ పరిస్థితులు కూడా పాజిటివ్గా తీసుకుంటారు. విశ్వాస జీవితం స్థిరులుగా లేనప్పుడు ఆందోళన చెందిపోతుంటారు, కంగారు పడిపోతుంటారు, దుఃఖపడుతుంటారు, ఏడుస్తుంటారు. కానీ వీళ్ళు ఏడవట్లేదు. ఇక్కడ యాక్చువల్ కూర్చుని ఏడవాలి, బాధపడుతుండాలి, దుఃఖిస్తుండాలి, కృంగిపోతూ ఉండాలి. కానీ అలా చేయటది. అక్కడ వాళ్ళు సంతోషంగా పాటలు పాడుతున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. ఈరోజు నీవు కూడా అటువంటి పాజిటివిటీ, దేవునిలో ఆనందించడం అంటే అంతే. దేవునిలో ఆనందించడం మరి అంతే కదా. హబక్కూకు అదే మాట చెప్తున్నాడు. హబక్కూకు అదే కదా చెప్తున్నాడు. చూడండి, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త నా దేవుని యందు నేను సంతోషం. అంటే పరిస్థితులు అలా ఉన్నా సరే నేను ఆనందిస్తాను, నా దేవునిలో నేను ఆనందిస్తాను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను అని చెప్తున్నాడు. ఎస్, ఓర్పుతో సహనముతో మన విశ్వాసాన్ని పరీక్ష మనం వచ్చినప్పుడు సంతోషంగా దాన్ని మనం అంగీకరించి మనం ముందుకు వెళ్ళాలి. భక్తుడని యాకోబు ఇక్కడ చక్కని మాట చెప్తున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు చూసినప్పుడు, నా సహోదరులారా, మీ విశ్వాసం కలిగి పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలు పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. చూసారు, ఇక్కడ చెప్తున్నాడు, మీ విశ్వాసం కలిగి పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధన పడినప్పుడు మహా ఆనందముతో ఎంచుకునండి. వి నీడ్ టు యాక్సెప్ట్. ఆ శోధనలు వచ్చినప్పుడు, ఆ పరీక్షలు వచ్చినప్పుడు మీ విశ్వాసం పరీక్షింపబడుతుంది. మీ విశ్వాసము పరీక్షింపబడుతుంది. అప్పుడే అద్భుతాలు జరుగుతాయి. అప్పుడే చాలామందిలో అద్భుతాలు జరుగుతాయి కదా. సాక్ష్యాలు పంచుకుంటున్నారు. అవినాష్ సాక్ష్యాన్ని పంచుకున్నాడు.
అవినాష్ ఇక్కడ ఉన్నప్పుడు 3-4 months ఈ వాజ్ స్ట్రగ్లింగ్ ఎ లాట్. 3-4 నెలలు తను స్ట్రగుల్ అవుతున్నాడు. నేను ఇక్కడికి వచ్చాను, ఐఎమ్ సర్చింగ్ ఫర్ జాబ్, నాకు జాబ్ లేదు, ఏంటి నా పరిస్థితి ఏంటని. ఆ యవనస్తుడు చక్కగా దేవునిలో బలపడుతూ ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని ఎక్కువగా చదువుకుంటూ దేవునిలో తన విశ్వాసాన్ని ఎక్కడ కూడా తను సన్నగిల్లిపోలేదు. దేవా నాకు జాబ్ దయచేయి, నేను అక్కడ తీసుకొచ్చాను. దేవుడు అద్భుతం చేశాడు, దేవుడు అద్భుతాన్ని చేశాడు. ఆ బిడ్డ మరలా ఇండియాకి వెళ్ళి మరలా తిరిగి వచ్చి ఇక్కడ జాబ్లో స్థిరపడ్డాడు. ఈరోజు సంతోషంగా సాక్ష్యం. ఇట్స్ ఎ మిరాకిల్ ఇన్ హిజ్ లైఫ్. తన ప్రారంభ దశలో యవనస్తుడికి ఇదొక మిరాకిల్. తన లైఫ్లో తన యొక్క ప్రారంభ దశలో విశ్వాసయాత్రలు ముందుకు వెళ్తున్న ఆ అవినాష్ యవనస్తుడి యొక్క జీవితంలో ఇదొక మిరాకిల్ ఇన్ హిజ్ లైఫ్. తన జీవితంలో ఒక అద్భుతం. ఈరోజు నీ జీవితంలో అద్భుతాలు కావాలంటే దేవునిలో ఆనందించే స్థిరమైన విశ్వాసం కావాలి. దేవునిలో ఆనందించే స్థిరమైన విశ్వాసం కావాలి. ఆ పాజిటివిటీ కావాలి. అంటే శ్రమలను కూడా అంగీకరించగలిగే మనసు, శ్రమలను కూడా అంగీకరించగలిగే మనసు. ఇక్కడ హబక్కూకు అదే కదా అంగీకరిస్తున్నాడు. అంటే ఆ పరిస్థితులు కూడా నేను ఆనందిస్తానని చెప్తున్నాడు. పరిస్థితులు ఎలాగున్నా సరే, పరిస్థితులు ఎలాగున్నా కానీ నేను ఆనందిస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి ఇది రోజు నీవు కూడా అటువంటి స్థితిగతుల్లో నీ జీవితం, విశ్వాస జీవితం ప్రయాణం చేయాలి. మరి బిడ్డలు లేని పరిస్థితులు ఉన్నప్పుడు అన్న ఆ విధంగా బాధపడింది. కానీ ఎక్కడికి వెళ్ళింది? దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుని దగ్గరికి వెళ్ళి గోజాడి ప్రార్థన చేసింది, కన్నీరు ప్రార్థన చేసింది. ఆ కన్నీరు ప్రార్థన చేసినప్పుడు తన దుఃఖాన్ని, తన అవమానాన్ని సంతోషంగా దేవుడు మార్చిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఆమె కూడా ఇటువంటి పాట పాడుతుంది. 2 సమూయేలు గ్రంథం 2:1 వచనంలో కూడా ఆమె ఈ పాట మాట్లాడుతుంది. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చూసినప్పుడు నా హృదయము యెహోవా యందు సంతోషించున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగును, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నీకును అతిశయపడుదును. విరోధులు అంటే ఇక్కడ ఎవరు కాదండి, తను అవమానంగా చూసిన వారు, తను హేళనగా చూసి. నీకు పిల్లలు పుట్టరు, ఇంకా నీకు పిల్లలు చాలా సందర్భంలో మనల్ని తక్కువగా చూసేవాడు. నీకు ఇంక జాబ్ రాదు, నీకు జాబు రాదు, లేకపోతే నీకు ఇది నీకు ఈ పరిస్థితులు మారవు, నీ బ్రతుకు మారదు, నీ బ్రతుకు లేకపోతే నువ్వు ఇల్లు కట్టుకోలేవు, నీ పిల్లలు స్థిరపడలేరు. కొన్ని సందర్భాలు అలా అవమానించే వాళ్ళు మనకు చాలామంది ఉంటారండి. మన చుట్టే ఉంటారండి, మన చుట్టూ మన బంధువుల్లో కూడా ఉంటారండి చాలామంది నిరుత్సాహపరిచేవాళ్ళు. కానీ దేవునిలో స్థిరముగా నిలబడి ప్రార్థించి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసింది. దేవుడు తన యొక్క అవమానాన్ని ఆనందంగా మార్చిన పరిస్థితిని మనం చూస్తున్నాము. యోబు కూడా ఒక అద్భుతం అనమాట. యోబులో నిరీక్షణ ఈ మాట ద్వారా అద్భుతం. యోబు గ్రంథము 13:15 చూడండి, అద్భుతమైన మాట. అండర్లైన్ చేసుకోండి ఈ మాటను. యోబు గ్రంథము 13:15. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టి. చూసి ఎంత అద్భుతం అన్నమాట. అండర్లైన్ చేసుకోండి మాట. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధి నా ప్రవర్తన న్యాయమని రుజువు పరుగుతుందని చెప్తున్నాడు. ఆయన నన్ను చంపినను ఆయన కొరకు కనిపెడతానన్నాను అన్నాడు. చూసారు ఎంత అద్భుతం అనమాట. యోబులో ఉన్న హోప్ చూసారా? ఆయన నన్ను చంపినను కూడా నేను ఆయన కొరకు కనిపెడతానని చెప్తున్నాడు. కాబట్టి ఆ రీతిగా ఉన్నవాళ్ళు వారి దేవుల్లో ఆనందించగలరు. దేవుడు వాక్యం సెలవిస్తుంది. చివరిగా చూసినట్లయితే దేవుడు నన్ను ఉన్నత స్థలములో నిలబెడతాడని మాట చెప్తున్నాడు. ఎవరు? హబక్కూకు అంటున్నాడు, నా కాళ్ళను లేడీ కాళ్ళ వెళ్ళే చేయను, నన్ను ఉన్న స్థలములు మమ్మలను పెట్టుననే మాట. చదవండి ఆ మాట చదవండి. నా బలము ఆయన నా కాళ్ళకు లేడీ కాళ్ళ వల్లే చేయను, ఉన్న స్థలం మీద నన్ను యెహోవాయే నాకు బలం. అంటే కృంగిపోయిన పరిస్థితుల్లో, బలహీనమైన పరిస్థితుల్లో మనం సంతోషంగా ఉండగలం. మనం దుఃఖం ఉందనుకోండి, ఎలా సంతోషంగా అందరికీ మాట్లాడగలం, సంతోషంగా ఎలా ఉండగలం, సంతోషంగా ఎలా తినగలం, సంతోషంగా ఎలా మనం అందరితో కలవగలం, మాట్లాడగలం, ఉండగలం. ఆలోచించండి. వీ డోంట్ వాంట్ ఫేస్ పీపుల్. మనుషులను కలవడానికి ఇష్టపడం, మనుషులను కలవడానికి మనం ఇష్టపడం, మనుషులతో సంతోషంగా గడపడానికి ఇష్టపడం మనం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ప్రభువే యెహోవాయే నా బలము, ఆయన నా కాళ్ళను లేడీ కాళ్ళ వలె చేయనని చెప్తున్నాడు. అంటే ఆయన మనకు బలం ఉన్నప్పుడు
ఆయన బలం మనకి ఇక్కడ యెహోవాయే అంటే ఇక్కడ మనం ఆయన బలము, ఆయన బలం మన జీవితంలో ఉన్నప్పుడు, ఆయన శక్తి మనకున్నప్పుడు, ఆయన సహాయం మనకున్నప్పుడు ఎంతటి ఎత్తైన పరిస్థితులకైనా మనల్ని నడిపించగల దేవుడు. అంటే ఆ లేడి కాళ్ళు వలె లేడి కాళ్ళ వలె నా కాళ్ళను చెయ్యును అంటున్నాడు. అంటే లేడి కాళ్ళు చాలా త్వరితగతిన పరిగెడుతుంటాయి, వేగముగా పరిగెడుతుంటాయి. ఈ కొన్ని లేళ్ళు అంటే ఈ అడవిలో కాకుండా ఈ పర్వతాల మీద ఉండే లేళ్ళు కూడా ఉంటాయి కదండి, పర్వతంలో ఉండేవి. అవి ఇంకా ఎత్తైన ప్రదేశాలకి ఎక్కుతూ ఉంటాయి, చాలా ఎత్తైన ప్రదేశాలకి ఎక్కుతూ ఉంటాయి. అంటే దాన్ని చాలా చలాకీగా ఉంటాయి అవి, దాని కాళ్ళు కానీ బలముగా ఉంటాయి. ఆ యొక్క పర్వతాల మీద ఎక్కే ఆ యొక్క బలము పట్టుత్వట అవి పట్టుకుంటాయన్నమాట. అంటే మన జీవితంలో కూడా దేవుడు పరిస్థితులను మనము అధిగమించే శక్తి, ఇక్కడ అది మాట గమనించాలి. పరిస్థితులను అధిగమించే శక్తి, కృంగిపోయే పరిస్థితులు కాదు. ఆయన బలం మనకున్నప్పుడు, ఆయన శక్తి మనకున్నప్పుడు మనల్ని ఉన్నతమైన స్థలంలో పెడుతుండే. పరిస్థితులు వస్తుంటాయి. భక్తుడైన దావీదు జీవితంలో కూడా పరిస్థితులు వచ్చినాయి, ప్రతికూల పరిస్థితులు వచ్చినాయి. తన కుమారుడే తన మీదకు విరోధంగా వెళ్ళాడు. ఎటువంటి క్లిష్టమైన పరిస్థితి గెలిపాడు. తన కుమారుడే తన మీదకు విరోధంగా వెళ్ళిపోయాడు. మరి సౌలు అనేక సందర్భాల్లో చంపాలని చూశాడు కదా, సౌలు అనేక సందర్భాల్లో చంపాలని చూశాడు. వాటన్నిటిలో కూడా దావీదు ఎప్పుడు కూడా దేవునిలో మరి ఆ యొక్క నిరీక్షణ కోల్పోలేదు. దేవుని బలం చేత, దేవుని శక్తి చేత, దేవుని సహాయం చేత ఉన్నతమైన స్థితిలోకి దేవుడు అతన్ని నిలుపుకున్నాడనే మాట మనం చూస్తున్నాము. భక్తుడైన మరి దావీదు చెప్తున్నాడు. 2 సమూయేలు గ్రంథము 22:34 చూసినట్లయితే చివరిగా 2 సమూయేలు గ్రంథము 22:34 ఆయన నా కాళ్ళను జింక కాళ్ళవలే చేయును, ఎత్తైన స్థలముల మీద చూసారా, ఆయన నా కాళ్ళను జింక కాళ్ళవలే చేయును, ఎత్తైన స్థలం మీద నన్ను నిలుపును. అంతే కదా, దావీదుని ఎత్తైన స్థలం మీద నిలిపాడు కదా, దావీదుని ఎత్తైన స్థలం మీద నిలిపాడు కదా. తన ఆ స్థితికి దేవుడే తీసుకొచ్చాడు. మనుషులు ఇచ్చారు అతనికి ఆ స్థాయి, దావీదుకి ఆ స్థాయిని మనుషులు ఇచ్చారా? కాదు, దేవుడు హృదయాన్ని చూశాడండి. దేవుడు హృదయాన్ని చూశాడు. ఎత్తైన స్థలముల మీద దావీదుని నిలుపుకున్నాడు. ఈ వాక్య సందర్భం అంతా చూడండి. అక్కడ ఆ 22 యెహోవా తను సౌలు చేతుల నుంచి, తన శత్రువుల చేతుల నుంచి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను అనే మాట మనం చూస్తున్నాము. ఎత్తైన స్థలములలో దేవుడు దావీదు నిలిపాడు. కాబట్టి దేవుని బలము ఉన్నప్పుడు, ఇది గమనించండి, దేవుని బలమైన, దేవుని జ్ఞానమైన, దేవుని సహాయమైన ఎవరికి ఉంటుందో ఎత్తైన స్థలంలో దేవుడు పెడతాడు. మనం ఎక్కవసరం లేదు. దేవుని సహాయం చేత మనం పైకి ఎక్కుతాము, దేవుని బలం చేత పైకి ఎక్కుతాము, దేవుని జ్ఞానం చేత మనం పైకి ఎక్కుతాము. కానీ ఉన్నత శిఖరములలో ఆయన మనను నిలిపే దేవుడు. కాబట్టి 3 విషయాలు: పరిస్థితులు క్లిష్టమైన నిరీక్షణ కోల్పోవద్దు, దేవునిలో ఆనందించే విశ్వాసం కావాలి, నిలకడైన విశ్వాసము, దేవుని బలము మనల్ని ఉన్నత స్థలములో నిలుపును. దేవుడి మాటలు దీవించును గాక.